బీసీలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి నయవంచన చేసింది. బీసీల సంక్షేమం కోసం పాటు పడతామని హామీలిచ్చింది. 2 ఏళ్లవుతోన్నా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న పథకాలకు కోత పెడుతోంది. సో ఇటు కాంగ్రెస్ సర్కారుపై బీసీలు భగ్గుమంటున్నారు. బీసీలను రేవంత్ సర్కార్ నయవంచన చేసింది. ఆ తర్వాత మరిచింది. బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడం లేదు. పైసా ఇవ్వకపోవడంతో రుణాల మంజూరు, ఉపాధి శిక్షణలకు నిధులు లేక కార్పొరేషన్ల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఉన్న పథకాలకు నిధులు లేకపోగా కొత్త పథకాల జాడలేదు. మొత్తంగా బీసీ సంక్షేమం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో సర్కారు తీరుపై బీసీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ బీసీల కోసం ప్రతిష్టాత్మకంగా పలు పథకాలను అమలు చేసింది. అధికారంలోకి వస్తే ఆయా పథకాలను కొనసాగించడమే కాదు, అంతకు రెట్టింపు సాయంగా చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హామీలను గుప్పించారు. కానీ ఆచరణలో పలు పథకాల అమలును రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించింది. బీసీ బంధు పథకాన్ని నిలిపివేసింది. బీసీ యువతకు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్య, ఉపాధి శిక్షణ పథకాలను ఆయా శాఖల పరిధిలో అమలు చేయగా ప్రస్తుతం అవేవీ లేకుండా పోయాయి. ఎంబీసీ వర్గాలకు ఈ ఆటో రిక్షాల్ని పంపిణీ చేయగా వాటిని రేవంత్ సర్కార్ పక్కకు నెట్టింది. ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్ పథకానికి కొత్త కనెక్షన్ మంజూరు నిలిపివేసింది. బీఆర్ఎస్ అమలు చేసిన పలు పథకాలను రేవంత్ సర్కార్ కొనసాగిస్తోంది. కానీ నిధుల్ని విడుదల చేయడం లేదు. కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కుల పంపిణీలో తీవ్ర జాప్యం నెలకొంది. ప్రమాదవశాత్తు గాయపడిన గీత కార్మికులకు, మరణించిన వారి కుటుంబాలకు చెల్లించే ఎక్స్గ్రేషియా, రజకులు, నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ నిధుల్ని నెలల తరబడిగా విడుదల చేయడం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయి 3,000 కోట్ల రూపాయల వరకు పేరుకుపోయాయి. 2 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదు. దీంతో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీ ఓవర్సీస్ బకాయిలను సకాలంలో చెల్లించడం లేదు. 2025 ఫిషింగ్, ఫౌల్ సీజన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయలేదు. ఆ పథకానికి ఎంపిక చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. బీసీ స్టడీ సెంటర్లకు నిధుల్ని ఇవ్వడం లేదు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు మెస్ బిల్లుల చెల్లింపు, అద్దెల చెల్లింపు పూర్తిగా గాడి తప్పిపోయింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి స్వయం ఉపాధికి రుణాల్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కొత్త కార్పొరేషన్ల సంగతి దేవుడెరుగు. ఉన్న కార్పొరేషన్లనే నిర్వీర్యం చేస్తోంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కార్పొరేషన్ల ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడింది. బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి యువతకు 10 లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాల్ని అందిస్తామని వాగ్దానం చేసింది. పార్లమెంటు ఎన్నికల ముందు హడావిడిగా పలు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 24 నెలల్లో కార్పొరేషన్లకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, సగర్ వాల్మీకి బోయ, కృష్ణబలిజ, భట్రాజ్, ముదిరాజ్ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలని నిర్ణయించినా ఇప్పటికీ ఉత్తర్వులు ఇవ్వలేదు. బీసీ కార్పొరేషన్ గరిష్టంగా 5 లక్షల రూపాయలు, అంతకు మించి కూడా సబ్సిడీ రుణం అందించే వెసులుబాటు ఉండేది. ఆ రుణాల్ని యువతకు, ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా ఎంతో చేయూతగా నిలిచేది. కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం రాజీవ్ యువ వికాసం పేరుతో సబ్సిడీ రుణాన్ని పూర్తిగా కుదించింది. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు పలు హామీలిచ్చింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో గౌడలకు 25% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అది ఇప్పటికే అమలుకు నోచుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42% పెంచుతామని ఇచ్చిన హామీని అటకెక్కించింది. స్థానిక సంస్థల్లో బీసీ కోటాను గతం కంటే తగ్గించడం కాంగ్రెస్ సర్కారు హామీ అమలు తీరుకు అద్దం పడుతోంది.